Hello people. So welcome back to another vlog. So finally the day has come. So అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మన సాయన్న పిల్ల అయితే వచ్చేసింది. సో మేము అందరం ఇంత రెడీ అయిపోయినాం, ఇంకా రెడీ అవ్వలేదు. సో దిస్ ఇస్ జస్ట్ లెవెల్ 1 క్రాస్ అయినాం. లెవెల్ 2కి అడుగు పెడుతున్నాం అనమాట. లెవెల్ 2 అంటే జుట్టు అనమాట. సో ఇది ఒక పెద్ద టాస్క్ మాకు. సో ఇదంతా అయిపోయినాక మేము మళ్ళీ బ్లాగ్ తీసి చూపిస్తాము. సో ఎలా రెడీ అయినాం అనేది. ఇప్పుడు మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉంది. సో మీరు దాన్ని పట్టించుకోకండి. ఈమెయితే కొత్త నెయిల్స్ పెట్టుకుంది అన్నీ. సో కొంచెం అది అవాయిడ్ చేయండి. ఈమె కొంచెం ఇలా చేస్తుంది అనమాట. సో దట్స్ ఫైన్. సో ఒక్కసారి లోపల క్లిప్ అంతా తీసి చూపిస్తాం, ఓకేనా? సో గైస్, ఇదే లేడీస్ హాస్టల్. అందరం రెడీ అయిపోయినాం. హాయ్ గైస్. హలో గైస్, బాయ్. మా లేడీస్ హాస్టల్కి ఒక వార్డెన్ లాగా సో మేమందరం ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే రబ్బర్ బ్యాండ్స్ కోసం. రబ్బర్ బ్యాండ్స్ లేవు మా దగ్గర. డిస్కో రబ్బర్ బ్యాండ్స్ అన్న ఉంటాయి కదా హెయిర్స్కి, సో అవి లేవు మా దగ్గర. దానికోసం వెయిటింగ్. ఒక అన్నకి చెప్పినాము, అవి వస్తాయా రావా అనే క్లారిటీ కూడా మాకు లేదు. సో అవి వచ్చినాక మా జుట్లు అయితే అప్పుడు మేము కంప్లీట్గా రెడీ అయినట్టు. ఒకవేళ రాకపోతే ఏం చేయాలో కూడా మాకు క్లారిటీ లేదు బేసిక్గా. సో చూద్దాం, లెట్స్ కంటిన్యూ. హలో గాయ్స్, వీళ్ళు ఇంకా లేడీస్ హాస్టల్ రెడీ అయితేనే ఉన్నారు. అక్కనేమో ఫోన్ చూసుకుంది, అక్కడేమో సిరక్క రెడీ చేస్తారు. ఏమేమో గోళీ పెట్టుకొని ఏమేమో చేస్తుంది. హాయ్ గైస్. నాకు ఎందుకు నేను పొద్దు నుంచి పవన స్తుతి పవన చరిత్ర పాటనే వస్తుంది. హాయ్. టైం అడగకండి ప్లీజ్. అంటే చూసారు కదా, ఇంత రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో గైస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. సో లెవెల్ 2 అని చెప్పాను కదా. సో అక్కడ టైం లేకుంటే షూట్ చేయడానికి. సో ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చి షూట్ చేస్తున్నాము. సో ఫైనల్లీ మా సాన్నకి పెళ్ళి అయిపోయింది అండ్ హీస్ మ్యారీడ్ టు చరిత వదిన. సో త్వరలోనే ఫేస్ రివీల్ చేస్తాము. మీకు కూడా కనిపించే ఉంటారు అక్కడో ఇక్కడో. సో బట్ కంప్లీట్గా మేము చూపిస్తాం మీకు వ్లాగ్స్లో. సో ఇప్పుడే లంచ్ చేసాము. ఇదంతా ఫంక్షన్ హాల్ అనమాట, మీరు చూడవచ్చు. ఇట్స్ చాలా అంటే చాలా పెద్ద ఫంక్షన్ హాల్ ఇది. చాలా బాగుంది. ఏసీ ఫంక్షన్ హాల్ కాబట్టి కొంచెం ఎండాకాలంలో మాకు బాగా పనికి వస్తుంది. మేము ఇంత రెడీ అయ్యి వచ్చినందుకు మాకు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవుతుంది. ఇంత హెవీ జ్యువెలరీతోని అవ్వదన్నమాట ఏసీ కన్వెన్షన్ కాకపోతే. మా టీం అంతా వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడెప్పుడు చూపిస్తామా అనేసి. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మా అవుట్ఫిట్ ఇది. సో ఈవినింగ్ బారాత్ ఉంటుందో లేదో కన్ఫర్మేషన్ లేదు. సో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంత ఎంజాయ్ చేస్తామో మీకు కూడా చూపిస్తాము. మాకు అందరికన్నా చాలా నచ్చింది మా జాను అవుట్ఫిట్. నాకన్నా ఎక్కువ నాకు మా జాను అవుట్ఫిట్ చాలా నచ్చింది. సో చాలా అంటే చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది కదా. సో ఎలా ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా రేటింగ్ ఇవ్వండి, అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారో. అన్నమాట ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. వచ్చేసి ఏం చేసేద్దాం. లెట్స్ గో. ఈ డెకరేషన్ బాగుంది చాలా. సో ద వే టు ద ఫంక్షన్ హాల్ గైస్. వచ్చేసాను. సో గైస్, ఫైనల్లీ మా సాయన్న పెళ్ళి అయితే అయిపోయింది. యాక్చువల్లీ కొన్ని క్లిప్స్ కొన్ని మిస్ అయిపోయినాయి పెళ్ళివి. యాక్చువల్లీ మేము లేట్కి వెళ్ళినాము. 9:45కి పెళ్ళి అంటే మేము 10:30 అట్లా స్టార్ట్ అయినాము. బికాస్ మాకు రెడీ అవ్వడానికి టైం లేకుండే. ఇంకోటి ఏంటంటే నిద్ర లేదు ఫస్ట్ థింగ్. దానివల్ల ఇంకా డిలే అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అన్న పెళ్ళిని చూసాము అనేసి. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న అన్న పెళ్ళి అయితే అయిపోయింది.
సో మేము చాలా హ్యాపీ. సో వాళ్ళు ఇంకా హ్యాపీ. అండ్ ఇక్కడ అందరూ వడి బియ్యం ఇస్తున్నారనమాట. మేము ఇంకా మా గాసిప్స్, మా కుళ్ళు జోకులు మాకే ఉంటాయి కాబట్టి మా పని మేము చేసుకుంటూ ఉన్నాం సైడ్కి. మేము అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట, ఏది ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ పిన్ని చాలా సీరియస్గా ఉంది, ఏం చేస్తున్నారా ఇక్కడ అనేసి. లాస్ట్కి కెమెరాని చూసి ఒక స్మైల్ ఇచ్చిందనమాట. సో యాక్చువల్లీ అక్కడ ఎవరికీ నిద్ర లేదు. బేసిక్గా 2-3 డేస్ నుంచి నిద్రని కంట్రోల్ చేసుకొని ఫుడ్ ఏ టైంకి తింటున్నారో కూడా అర్థమవుతలేదు. ప్రోగ్రామ్స్ అలా వచ్చి పడ్డాయి అన్నీ, ఒకదాని తర్వాత ఒకటి. సో అలా అయిపోయింది. నిద్ర లేదు, ఫుడ్ లేదు ప్రాపర్గా. అట్లీస్ట్ మాకైనా కొంచెం టైం ఉండింది ప్రశాంతంగా రెడీ అవ్వడానికి. సో మేము ప్రశాంతంగా కొంచెం రెడీ అయ్యేసి వచ్చినాము. బట్ వాళ్ళకి అది కూడా లేదు. ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా అంటే పెళ్ళి కూతురు సిచ్యువేషన్ ఎలా ఉండాలి. వాళ్ళు ఇంకా ఫాస్టింగ్లో ఉంటారు పొద్దున్నుంచి. ఇంకా ఆ పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది. ఫుల్ టైడ్ ఐస్, చాలా కష్టంగా ఉండే. ఇంకా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్లారు బయటికి. సో అక్కడ సైడ్కి మా బ్యాక్గ్రౌండ్ కనిపించిందా నిజంగానే నక్షత్రం అనేసి. సో కొంచెం ఫన్ అనేది ఉంటుంది కదా ఆఫ్కోర్స్. అండ్ మా సాయన సిగ్గుపడుతున్నాడు అనమాట మేము సైడ్కి అన్నీ మాట్లాడుతుంటే. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా లంచ్ చేసేయడానికి వెళ్ళినాము. సో గైస్ మా మెహందీ చూసారా, అసలు చాలా మంచిగా పెట్టిండ్రు. సో కుదిరితే మేము మీకు కాంటాక్ట్ నంబర్ ఇస్తాము, డిస్క్రిప్షన్లో పెడతాం, మెన్షన్ చేస్తాం. ఎక్కువ అనిపించినా కూడా కానీ చాలా బాగా పెట్టారు. ఓపిక్గా 4 hours ఓపిక్గా అందరికీ పెట్టారు, వచ్చిన వాళ్ళకి చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఒక్కసారి మాకు కాంటాక్ట్ నెంబర్ కుదిరితే మేము ఇస్తాము, బికాస్ వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మాకు తెలియదు. సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఇస్తాము. డెఫినెట్గా మీరు కూడా కాంటాక్ట్ అయ్యి మీ స్పెషల్ అకేషన్స్ని ఇంకా స్పెషల్గా చేసుకోండి విత్ బ్యూటిఫుల్ మెహందీ. ఏ ఫంక్షన్ అయినా మనకు ఫస్ట్ కావాల్సింది మెహందీ కాబట్టి సో మెహందీతోని మీ స్పెషల్ అకేషన్స్ని ఇంకా స్పెషల్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిగుతారు గాయస్ ఇక్కడ వెనకాల. ఫోటోషూట్ అవుతుంది అనమాట. వీళ్ళు దిగుతున్నారు ఫొటోస్. అంటే ఎంతైనా మంచిగా రెడీ అయినప్పుడు ఫొటోస్ కంపల్సరీ కదా. సో దిగుతున్నారు. అక్క మా సిగ్గుపడుతుంది. అంట